24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నరదృష్టి ఒక మనిషి మీద దీని ప్రభావం ఉంటే ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయాలి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి అసలు నరదృష్టి ప్రభావం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఉమా గారు, ప్రీవియస్ నేను ఉమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా అంటే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. షష్టగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. అండ్ దాని తర్వాత నరదృష్టి ప్రభావం గురించి కూడా మనం 1 ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. అండ్ దాంతోపాటు కొన్ని టాపిక్స్ ఎస్పెషల్లీ కర్మకు సంబంధించినటువంటి కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుందో, ఏ విధంగా పనిచేస్తుందో కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు పర్టికులర్గా అంటే ఈ 6 months పీరియడ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. జూలై నుంచి చూసుకుంటే జనరల్గా నరదృష్టి ప్రభావం అనేది ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటిది జనరల్గానే చాలామందికి నరదృష్టి సోకింది అని తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం మాట్లాడుకునేటువంటి మాటలు బట్టి, ఆ సిమ్టమ్స్ బట్టి చాలామంది విమెన్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే నాగరాజ్ గారు, నరదృష్టి అనేటువంటిది ఒక రకం కాదండి. మనం దానికి ఉన్నటువంటి ప్రభావాలని, ఫలితాలని 5గా విభజించి చూస్తే కనుక మొట్టమొదటిది సామాన్యమైన నరదృష్టి నాగరాజ్ గారు. అంటే మీరు చూసేటువంటి వాళ్ళు బాగా శ్రద్ధగా వినండి. సామాన్య నరదృష్టి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా చిన్న శారీ కొనుక్కున్నా, ఫోన్ కొనుక్కున్నా, లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా, ఫంక్షన్లో అటెండ్ అయినా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నప్పుడు మీ మీద తెలియనటువంటి ఏడుపులు కానీ, ఈర్ష ద్వేషాల వల్ల వచ్చేటువంటి ఈ యొక్క ప్రభావమే సామాన్య నరదృష్టిగా చెప్పబడుతుంది. సో ఈ యొక్క సామాన్య నరదృష్టి అనేటువంటిది జనరల్గానే మీరు నిత్యం చేసేటువంటి భగవత ఆరాధన బాగుంటే కనుక, లేదా మెడిటేషన్ చేసేవాళ్ళు కనుక, మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కనుక, లేదా నిత్యం హనుమాన్ చాలీసా చదివేటువంటి వాళ్ళు కనుక ఖచ్చితంగా 1-2 రోజుల్లో అది తగ్గిపోతుంది. చిన్న జ్వరంతోనో వాటితోనో తగ్గిపోతుంది. కానీ రెండవది నాగరాజు గారు, మహానరదృష్టి అని ఒకటి ఉంటుంది. అంటే మనం చూస్తాం ఈ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను వినండి. అర్ధాంతరంగా ఇంట్లో తెలియనటువంటి అకారణ మరణములు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. శుభకార్యములు అంటే ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే జీవితంలో ఒక శుభము అనేటువంటి జరుగుతుందంటే నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. డబ్బులు నిలబడవు, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. తరువాత జ్వరములు కానీ, వికారము కానీ, వాంతులు అవ్వడం కానీ, లేకపోతే తెలియనటువంటి ఒక అలజడి, ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, ఒక భయము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయండి. శుభమా అని ఒక ఇల్లు కట్టుకుంటే కనుక అన్నీ పూర్తయి లాస్ట్ గృహప్రవేశం దగ్గరికి వచ్చేసరికి అది ఆగిపోతుంది. అంటే మహానరదృష్టి అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిదండి. చాలామంది అపర కుబేర స్థానంలో ఉండేటువంటి వాళ్ళైనా దరిద్రులుగా కిందకి పడిపోతూ ఉంటారు. ఇది ఒక్క చిన్న విషయాన్ని మర్చిపోయి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కలిగేటువంటిది అనమాట. సో ఇది ఎప్పుడూ కూడా మహానరదృష్టి అనేటువంటిది కీడు కింద చెప్పబడింది. అంటే చావులు కానీ, హెల్త్ ఇష్యూస్ అంటే మేజర్గా నాగరాజ్ గారు. అంటే చాలామంది మనం చూస్తే డయాగ్నోసిస్ చేసిన ఏ హెల్త్ ఇష్యూ, ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో కనబడకుండా హాస్పిటల్కి లక్షల రూపాయలు ధారపోసేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఇది మహానరదృష్టి అని చెప్పబడింది. ఇక మూడవది సంభోగ దృష్టి. అంటే ఎస్పెషల్లీ భార్యాభర్తలు లేదా ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి ఇది తెలుస్తుంది బాగా. ఎప్పుడైతే ఒక ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటున్నారో భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్యలోకి వాళ్ళు అందంగా ఉన్నారనో, వీళ్ళు అందంగా ఉన్నారనో, మధ్యలో ఇంకొక వ్యక్తి యొక్క చూపు పడింది అంటే, దృష్టి పడింది అంటే వీళ్ళిద్దరి మధ్యలో తగువులు ప్రారంభం అవుతాయి. జలస్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటిది, అనుమానము అనేటువంటిది ప్రారంభమయ్యి తద్వారా క్రమేపీ అది విడాకులకు దారితీస్తుంటుంది. లేదా ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఎలాంటివి జరుగుతున్నాయో, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచే ప్రారంభమయ్యాయండి? సంభోగ దృష్టి దగ్గర నుంచే ప్రారంభం అవుతాయి. మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, అతని చూపు కానీ, దృష్టి కానీ ఏదైనా పడింది అంటే అక్కడి నుంచి భార్యాభర్తల్లో మార్పులు వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పక్కర్లేదు, చూసేటువంటి వాళ్ళకి చాలా బాగా తెలుసు ఇప్పుడు మనం చూసేటువంటి విషయాలు బట్టి. అయితే 4వది ఏమిటి అంటే సంతాన దృష్టి నాగరాజ్ గారు. సంతాన దృష్టి అంటే ఏమిటి అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేకపోతే కన్సీవ్ అయ్యి చాలామంది ఆరోగ్య ఇబ్బందులు వచ్చి మిస్క్యారీస్ అయిపోతూ ఉంటాయి. లేదా బాగా గమనించండి, సంతాన దృష్టి పడినటువంటి వాళ్ళకి ఎలాంటివి జరుగుతాయంటే, పుట్టిన తర్వాత అంగవైకల్యం కానీ, మాటలు సరిగ్గా రాకపోవడం కానీ, లేకపోతే ఎనీథింగ్ అండి, బాల అరిష్టములతో జన్మించారు అని చెప్పి మనం చెప్పచ్చు జ్యోతిష్ శాస్త్రంగా.
కానీ సంతాన దృష్టి పడిన వాళ్ళకి, పెరిగేటువంటి వాళ్ళకి కూడా, పెరిగే పిల్లలకి కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వ్యసనాలు, చెడు సహవాస దోషము, సో దుబారాగా తిరగడము, జల్సా చేయడం లాంటివి అలవాటైపోతాయి. ఇవి ఎక్కడి నుంచి కలుగుతాయి? సంతాన దృష్టి, చెడు సహవాస దోషం కూడా దీ యొక్క దృష్టి ప్రభావమేనండి. అప్పటిదాకా ఒక అబ్బాయి చాలా బాగా చదువుతూ క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడు, కానీ ఒక తరగతి మారిన తర్వాతనో, ఒక స్కూల్ మారిన తర్వాత, కాలేజ్ మారిన తర్వాతనో కంప్లీట్గా వ్యసనాలకు బానిస అవ్వడం కానీ, బెట్టింగ్స్ కానీ, వ్యసనాలు, జూదాలు వాటికి బానిస అవ్వడం కానీ లాంటివి జరిగి కంప్లీట్గా ఫ్యూచర్ని కోల్పోతాడు. సంతాన దృష్టి అనేటువంటిది ఇక్కడ ఇలాంటి విషయాల్లో జరుగుతుందండి. ఇక తరువాత నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి. ఇది చెప్పుకోదగ్గది. ఎందుకు అంటే మన పక్కన ఉండేటువంటి వాళ్ళు, మన శ్రేయోభిలాషులు, మన చుట్టాలు, మన బంధువులు అందరూ కూడా రాబంధుల్లా మారి మన మీద కన్ను వేసి మనల్ని ఎదగనివ్వకుండా, మనల్ని ఏదో మంచి చెబుతున్నట్టుగా చెప్పి అక్కడికి వెళ్ళకు, పడిపోతావు, అది చెయ్యకు, ఓడిపోతావు, ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కడే ఉందాం అనేటువంటి దాంతో, మాటలతో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనల్ని మన ఎదుగుదలను ఆపడానికి, మన యొక్క పతనానికి కారణం అవుతూ ఉంటారు. సో వాళ్ళని మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళే కదా, మంచే కదా చెప్పారనుకుంటూ ఉంటాం. కానీ అది మంచి కాదు. వాళ్ళు చెప్పేటువంటి మంచికి, నిజమైనటువంటి మంచికి చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందండి. ఇది సూక్ష్మ నరదృష్టి. చాలామంది సూక్ష్మ నరదృష్టి యొక్క బారిన పడి జీవితంలో ఎదగక, కనీసం ఒక రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ అక్కడే కూపస్థ మండూకం, బావిలో కప్పలాగా అక్కడక్కడే ఉన్నవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఇది సూక్ష్మ నరదృష్టి. సో ఈ విధంగా ఈ 5 రకాలుగా నరదృష్టి అనేటువంటిది మనిషిని పట్టి పీడిస్తుంది నాగరాజు గారు. ప్రస్తుతం అయితే సార్ మేషరాశి వారికి కనుక మనం చూసుకుంటే, ఎస్పెషల్లీ విమెన్కి వీటిలో ఈ 5 ఏ నరదృష్టి ప్రభావంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనుకోవచ్చు? అండ్ జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళకి ఏమిటి అంటే ప్రధానంగా మహానరదృష్టి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అంటే దాన్ని ఎలా చెప్పచ్చు అంటే, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, ఎంత ప్రయత్నం చేసినా అందులో ఒక రకమైనటువంటి మెరుగైన పరిస్థితులు కనబడకపోవడము. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే నాగరాజు గారు, చిన్న విషయంలో వాళ్ళు ఏదైనా ఎంత సంపాదిస్తే ఎంత ఎక్స్పోజ్ అవ్వడం తెలియకుండా అది ఎంతగా అందరికీ పోర్ట్రే అయిపోవడం నెగిటివ్గా, దానివల్ల వచ్చేటువంటి నెగిటివిటీ కానీ, ఆ శత్రువులు కానీ విపరీతంగా పెరగడం, మాట వల్ల వచ్చేటువంటి తగువులు అనేటువంటివి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు మేషరాశి వాళ్ళు మహానరదృష్టి వల్ల చూస్తూ ఉన్నారు. మీ మీద పడి ఏడిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రజెంట్ మేషరాశి వాళ్ళకి. వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఏమిటి అంటే వీళ్ళకి నరములకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నా, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తున్నాయన్నా, ఈ యొక్క ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తున్నాయన్నా దానికి కారణం మహానరదృష్టినే. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన ఇది మనము వాళ్ళకి తెలియదండి. అంటే ఒకసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదో వచ్చింది కదా అని అలా వెళ్తూ ఉంటాం. చాప కింద నీరులాగా సమస్య పెరిగి పెరిగి పెద్దదైపోతుంది. అప్పుడే మహానరదృష్టి అన్న విషయం మనకు తెలుస్తుంది. చాలామంది అప్పుడే భయంతో, బాధతో హాస్పిటల్స్ చుట్టూ, భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీన్ని ముందుగానే గుర్తించి ప్రతినిత్యము భగవత్ ఆరాధన, నిత్య పూజ అనేటువంటిది ఇంట్లో చేయడం వల్ల దృష్టి ప్రభావము లేకుండా తప్పించుకోవచ్చు. ఇదే కాకుండా నాగరాజు గారు మేజర్గా ఆర్థిక సమస్యలండి. అంటే ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది ఎంతకు ముందున్నంతగా లేకపోవడం, డబ్బులు అసలు నిలబడకపోవడం, విపరీతమైన ఖర్చులు అవ్వడం, లేకపోతే భార్యాభర్తల మధ్యలో మెకానికల్ రిలేషన్షిప్ అనేటువంటిది, ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ అనేటువంటిది మెయింటైన్ చేయడము. అంటే ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ ఉంటాయి, కోరిక ఎక్కువ ఉంటుంది, ఎలాగైనా భర్తని గెలవాలి, ఇలాంటి ఈగోకి వెళ్ళడం, డామినెంట్ ఇష్యూస్ అండి. మీరు చూడండి, ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరే విడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటారు. మూడో వ్యక్తి ఎవరైనా, అది అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు, ఎవరైనా కలిశారు అంటే అక్కడ ఆ దృష్టి ప్రభావం అనేటువంటిది సోకింది అంటే తీవ్రమైన ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి. గొడవలు అనేటువంటివి, ప్రశాంతత ఉండదు. సో ఇది దృష్టి ప్రభావము. సో ఈ యొక్క మేషరాశి వాళ్ళకి నడిచేటువంటి పరిస్థితులన్నీ కూడా సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 30వ తారీఖు దాటిన తర్వాత నుంచి కాస్త పర్వాలేదని ఉపశమనం అనేటువంటిది కలిగే అవకాశం ఉన్నా, ఈలోపు ప్రధానమైన నిర్ణయాలు ఏది తీసుకోకుండా, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి అందరికీ ఆర్భాటంగా ఎక్స్పోజ్ అవ్వకుండా లాంటివి జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు అడిగినట్టుగా నాగరాజు గారు జూలై నుంచి డిసెంబర్ దాకా చూస్తే ప్రస్తుతం వీళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ఆల్రెడీ నడుస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ యొక్క శని అనేటువంటి ఆయన కర్మకారకుడు, కర్మని సూచన చేస్తూ ఉంటారు, కష్టాన్ని సూచన చేస్తూ ఉంటారు. అంటే మనం ఏదైతే పూర్వజన్మలో కానీ
వంశపారంపర్యంగా కానీ పూర్వం కానీ చేసినటువంటి కర్మ ఉంటుందో అది ఈ శని ఉన్నటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీ యొక్క ఆరా అనేటువంటిది చాలా వీక్గా ఉంటుంది. సో ఈ టైంలోనే ప్రతి దృష్టి ఏ దృష్టి పడినా దాన్ని తీసుకోలేక మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి గురయ్యే అవకాశము, బాధపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బాధ అనేటువంటి పదానికి అర్థం వాళ్ళకి బాగా తెలుస్తుందండి. సెప్టెంబర్ 30 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారము కూడా ఒక గుప్పుడు గళ్ళుప్పు తీసుకుని దాన్ని దిష్టి తీసేసి పక్కన బయట ఎవరి తొక్కకుండా ఉన్నటువంటి చోటను పాడేసి మళ్ళీ ఇంకొక చేత్తో ఒక గుప్పుడు గళ్ళుప్పు తీసుకుని వేడి నీళ్ళల్లో వేసి అవి నానిన తర్వాత దాంతో తల మీద నుంచి స్నానం చేయండి. తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో చేసేయండి. ఇలా ఎవ్రీ సాటర్డే చేయండి. దృష్టి అనేటువంటిది, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది. మరీ ముఖ్యంగా చాలామంది ఇంతకుముందు మనం చేసినప్పుడు కూడా నాగరాజు గారు చాలామంది మహానరదృష్టి వల్ల అకాల మరణాలు పొందినటువంటి వాళ్ళు. సో అది నరదృష్టి అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి వెనక్కి వెళితే ఒక పెద్ద ఫంక్షన్ ఏదైనా చేయడం కానీ, భారీగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి సంఘటనలు కానీ, ఎక్కడైనా ఎక్స్పోజ్ అయినటువంటి మూమెంట్స్ కానీ చాలా ఎక్కువగా కనబడతాయి. సో అక్కడి నుంచే మాకు ఇబ్బందులు కనబడుతున్నాయని చాలామంది చెప్పడం కూడా ఉంటుంది. సో ఏంటి అంటే అలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సుదర్శన హోమము అనేటువంటిది ఆచరించండి. అక్కడి నుంచి మీ లైఫ్లో మార్పులు వస్తాయి. దృష్టి ప్రభావం తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే రాబోయేటువంటిది శ్రావణ మాసము, తర్వాత ఈ గురు పౌర్ణమి, అద్భుతమైనటువంటి ఘడియలు కనబడుతున్నాయి నాగరాజు గారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పౌర్ణమి తిథుల్లో కానీ, గురు పుష్యమి ఉన్నటువంటి తిథుల్లో కానీ, శ్రావణ మాసంలో కానీ ఏదైనా పరిహారములు ఆచరిస్తే వెంటనే సిద్ధిస్తాయండి. తప్పకుండా మీకు రిజల్ట్స్ కనబడతాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చాలామంది గోచార రీత్యా చూసుకుంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే పర్సనల్ చాట్ ద్వారా అయినా సరే కొంతమంది తెలుసుకుంటారు. ఓహో, నా జాతకంలో ఈ విధంగా ఉందా, కమింగ్ 6 months ఈ విధంగా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి అనుకుంటుంటారు కదా. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశంతో పాటుగా జనరల్గా మనము నరదృష్టి వల్ల ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం. కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా ఏ సంవత్సరంలో మీకు వివాహం అవుతుంది, ఏ సంవత్సరంలో మీరు ఇబ్బందులు పడతారు, ఏ సంవత్సరంలో మీకు డిప్రెషన్, యాంగ్జైటీ అనేటువంటిది అటాక్ అయ్యే అవకాశం ఉంది, ఏ సంవత్సరం నుంచి మీకు వ్యసనాలు, జోదం విషయంలో డైవర్షన్స్ అనేటువంటివి జీవితంలో రాబోతున్నాయి, ఏ సంవత్సరంలో మీకు వాహన గండములు లాంటివి ఏమైనా ఉంటే ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది, మీ ఆయుష్ ఎంత ఉంటుంది అనేటువంటివి ప్రతిదీ కూడా పర్సనల్ చార్ట్ ద్వారానే చెప్పబడుతుందండి. అది మీకు మాత్రమే యునిక్గా ఉన్నటువంటి చార్ట్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడో చూపించి చాలా ఇబ్బంది పడుతూ దృష్టి ప్రభావం వల్ల కావచ్చు, పెళ్ళి కాకపోవడం వల్ల కావచ్చు, సంతానం లేకపోవడం వల్ల కావచ్చు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పెళ్లి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ ఎనీ ప్రాబ్లం ఆర్ ఎనీ కోరిక, చాలామంది గమ్యం వైపు ఐఏఎస్ యాస్పిరెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఎలా ప్రయత్నం చేయాలి, ఎలాంటి గైడెన్స్లో వెళ్ళాలి, ఏ దేవతని ఆరాధన చేయాలి, ప్రతిదీ కూడా ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అని అంటే, ఎందుకంటే మీ పర్సనల్ చాట్ త్రూ ఏదైతే ఉందో, ప్రస్తుతం గోచార రీత్యా మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే, ఎవరైనా సరే మీరు త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ, సో మాకు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కమింగ్ 6 months ఏ విధంగా ఉండబోతుందని అంటే అప్రోచ్ అవ్వాలనుకుంటే ఉమా గారిని స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.